ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మిమ్మల్ని ట్రోల్ చేస్తుంది కూడా అందుకే కదా. మీరు ఏదో ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు మీకు? చూసాను ఎందుకు ఓడిపోయాం అనేది ఎందుకు ఓడిపోయాం అనేది పబ్లిక్ లో ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు? జగనన్న మనుషులు పెట్టి కార్ యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని. ఈ రోజు ఓడిపోయినా రేపు నేను మళ్ళీ గెలవగలను. మనకెందుకు ఈ రాజకీయాలు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. మంచి స్కీమే. 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు అనలేదు ఆయన లాగా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సమయం, ఆ సందర్భం అన్ని కూడా కలిసి వస్తాయి. మాయ బజార్ పాట ఇంకోసారి పాడావంటే పళ్ళు పీకేస్తాను. మన కాంటాక్ట్ అయిన విషయం లేదు, నిజం కాదా? నేను అసలు ఇంతవరకు ఫోన్ కూడా మాట్లాడలేదు. నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది, అది లేకపోతే నేను బతకలేనురా. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం కదా మీకు కుక్కల బండి ఎక్కువ కాకండి. ఇప్పుడు రండి, ఇప్పుడు రమ్మని చెప్పు. ఇదే పిఠాపురం ఇప్పుడు రమ్మను. అల్లుడు నచ్చినాడా? వాళ్ళకి వేసేస్తుంటారు ఇంకా కళ్ళు మూసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు నీ బంది గోరాను. నేను ఎప్పుడు ఆయనలాగా చెప్పలేదు కదా, నేను తోపు తురుము అని. ఆ రోజు మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాడు. ఈ రోజుకి అదే మాట మీద నేను. ఏం చదువుకున్నావు? 10న పాస్ అయినావా? తప్పు చేస్తుంటే, తప్పుడు పోస్ట్ పెట్టుంటే మీరు అరెస్ట్ చేయండి. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. ఆయన చెడు చేయాలనుకుంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టాడు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రార్డినరీ. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. బాగానే చెప్పినావులే. నా కొడుకుని ప్రజలకు అప్పగించాను, నా కొడుకుని సీఎం చేసి. బోరు పడుద్ది. ఎందుకంటే కొంతమంది పార్టీ వల్ల గెలుస్తారు, పార్టీ ఇమేజ్, పార్టీ మేనిఫెస్టోతో గెలుస్తారు. నీకు పని లేకపోతే నా దగ్గరికి రా, పనిస్తా. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? ఓకే నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తేనే బెటర్ అనుకున్నారు కాబట్టే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు. టేక్ దిస్ అమౌంట్. ఇది కూడా తీసుకో. ఇంకా కావాలా? ఇది కూడా టీసీపీకి 11 సీట్లు ఇచ్చారు. నేను ఎదవని. అది నిజం సార్. మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. నెక్స్ట్ మేము మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నాం అంటారు మీరు? ఖచ్చితంగా అండి. అదే కొంచెం డౌట్ గా ఉందా ఏంటి 2029లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మిరపకాయకున్న కారం సొరకాయకి ఎక్కడదన్నా. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అంటే జగన్ కి. నా అందానికి ఇంత రెస్పాన్స్. ఆ నమ్మకం నీకుంటే నువ్వు ఇండివిజువల్ గా కంటెస్ట్ చేస్తావు. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రౌండ్ వేసా? ఎవ్వరు కూడా ఏం చేయలేరు. షిప్ అనేది అన్ని తట్టుకొని నిలబడాలి. అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. జగనన్నని మాత్రం ఎవరైనా ఏదైనా అంటే అయ్యో తప్పైపోయింది, రండి నేను కూర్చొని మాట్లాడదాం. రండి. అది టైం అనేది ఖచ్చితంగా చెప్తుంది. బట్ ఒకటి ఇన్ని చేస్తే 11 సీట్లు ఎందుకు ఇచ్చారు చెప్తున్నాను. తలకాయ ఉంచుకోవాలి. ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలా. ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలా. ఎందుకు సార్? అరే అడిగితే